ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే మీరు వెంటనే రియాక్ట్ అవుతారని వాళ్ళు అనుకుంటారు. ఎవరైనా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తే మీరు వాళ్ళ వెనకాల తిరుగుతారని వాళ్ళు అనుకుంటారు. ఎవరైనా మిమ్మల్ని బిట్రే చేస్తే మీరు పూర్తిగా బ్రేక్ అయిపోతారని వాళ్ళు అనుకుంటారు. కానీ మీరు మాత్రం కామ్గా ఉంటారు, స్మైల్ ఇస్తారు, మీ గోల్ మీద ఫోకస్ చేస్తారు. ఇదే చాలామంది అయానో కోజి కియోటకా యొక్క పవర్ అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక షాకింగ్ ట్రూత్ ఏంటంటే అయానో కోజి ఎమోషన్లెస్ కాదు, అతను తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటాడు అంతే. ఈ వీడియోలో నిజ జీవితంలో అదే లెవెల్ ఎమోషనల్ కంట్రోల్ ఎలా డెవలప్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు చిన్న చిన్న విషయాలకి హర్ట్ అవ్వకుండా ఉండాలనుకుంటే, ఓవర్ థింకింగ్ని స్టాప్ చేయాలనుకుంటే, మెంటల్లీ స్ట్రాంగ్ పర్సన్ అవ్వాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో నేను చెప్పే లెసన్ మీ ఆలోచనలని కంప్లీట్గా మార్చేస్తుంది. నెంబర్ 1, వెంటనే రియాక్ట్ అవ్వడం మానేయండి. చాలామంది జీవితంలో ఓడిపోవడానికి కారణం ఇన్స్టాంట్ రియాక్షన్. ఎవరైనా బ్యాడ్ మెసేజ్ పంపితే వెంటనే రిప్లై ఇస్తారు. ఎవరైనా జోక్ చేస్తే మూడ్ మొత్తం స్పాయిల్ చేసుకుంటారు. కానీ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ అలా చేయరు. వాళ్ళు ముందు పాస్ అవుతారు. మీకు కూడా ఒక రూల్ ఉండాలి. ఈ విషయం 1 సంవత్సరం తర్వాత కూడా ఇంపార్టెంట్గా ఉంటుందా? దానికి ఆన్సర్ నో అయితే మీ ఎనర్జీని వేస్ట్ చేయొద్దు. గుర్తుంచుకోండి, సైలెన్స్ అనేది చాలా పవర్ఫుల్ రిప్లై. నెంబర్ 2, మీ ఫేస్ని కంట్రోల్ చేయండి. మీ ఫేస్ అనేది మీ ఎమోషన్స్ని బయటపెడుతుంది. ఫియర్, యాంగర్, జెలసీ, ఎక్సైట్మెంట్ అన్నీ ఫేస్లో కనిపిస్తాయి. జనాలు మీ ఫేస్ని చదవగలిగితే మీ నెక్స్ట్ మూవ్ కూడా గెస్ చేస్తారు. అందుకే కామ్ ఎక్స్ప్రెషన్ని ప్రాక్టీస్ చేయండి. ఫేక్ యాక్టింగ్ కోసం, సెల్ఫ్ కంట్రోల్ కోసం ఎంత సైలెంట్గా ఉంటారో అంత ఎక్కువ పీపుల్ మీ గురించి థింక్ చేస్తారు. నెంబర్ 3, ప్రజల ఒపీనియన్స్కి స్లేవ్ అవ్వకండి. చాలామంది హ్యాపీనెస్ అనేది ఇతరుల ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా ప్రేస్ చేస్తే హ్యాపీ, క్రిటిసైజ్ చేస్తే సాడ్. ఇలా ఉంటే మీ జీవితానికి డ్రైవర్ మీరు కాదు, వాళ్ళు అవుతారు. మీరు ఒక క్వశ్చన్ అడగండి, ఒక స్ట్రేంజర్ ఒపీనియన్ నా మూడ్ని ఎందుకు డిసైడ్ చేయాలి అని. యూస్ఫుల్ ఫీడ్బ్యాక్ని యాక్సెప్ట్ చేయండి, అన్నెసెసరీ క్రిటిసిజంని ఇగ్నోర్ చేయండి. ప్రతి ఒపీనియన్కి వాల్యూ ఇవ్వాల్సిన అవసరమే లేదు. నెంబర్ 4, ఎమోషన్ కంటే లాజిక్తో థింక్ చేయండి. ఎమోషన్ టెంపరీ కానీ లాజిక్ పర్మనెంట్. ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వై మీ అని అనకుండా దానికి బదులుగా ఇది నాకు ఏం నేర్పిస్తుంది అని అడగండి. ఫెయిల్యూర్, ట్రైనింగ్, రిజెక్షన్, ఎక్స్పీరియన్స్, మిస్టేక్స్, విజ్డమ్. ఇదే స్ట్రాంగ్ పర్సన్ యొక్క మైండ్ సెట్. నెంబర్ 5, ఒంటరిగా ఉండటం నేర్చుకోండి. చాలామందికి సాలిట్యూడ్ అంటే ఫియర్, కానీ నిజానికి సాలిట్యూడ్ పవర్ఫుల్ మైండ్ని బిల్డ్ చేస్తుంది. కొంత టైం ఒంటరిగా గడపండి, బుక్స్ చదవండి, ఎక్సర్సైజ్ చేయండి, న్యూ స్కిల్స్ నేర్చుకోండి, డీప్ థింకింగ్ చేయండి. ఒంటరిగా ఉండగలిగిన వ్యక్తిని ఎవరూ ఎమోషనల్లీ కంట్రోల్ చేయలేరు. నెంబర్ 6, మీ గోల్స్ని సీక్రెట్గా ఉంచండి. అయానో కోజి తన ప్లాన్స్ని అందరికీ చెప్పడు. ఎందుకంటే ఎక్కువ మంది తెలుసుకుంటే ఎక్కువ మంది ఇంటర్ఫియర్ అవుతారు కాబట్టి. అందుకే టాక్ లెస్, వర్క్ మోర్. మీ సక్సెస్ అనేది మీ తరపున మాట్లాడుతుంది. నెంబర్ 7, ప్రతిరోజు మైండ్ని ట్రైన్ చేసుకోండి. మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఒక్క రోజులో రాదు, డైలీ హ్యాబిట్స్ వల్ల వస్తుంది. ఎర్లీ వేకప్, ఎక్సర్సైజ్, మెడిటేషన్, రీడింగ్, జర్నలింగ్, ప్రాపర్ స్లీప్. ఈ చిన్న హ్యాబిట్స్ అనేవి మీ ఎమోషనల్ కంట్రోల్ని స్ట్రాంగ్ చేస్తాయి. డిసిప్లిన్ ఉన్న చోట వీక్నెస్కి ప్లేస్ ఉండదు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం, ఎమోషన్లెస్ అవ్వాలని ట్రై చేయడం హెల్దీ కాదు. నిజమైన స్ట్రెంగ్త్ అంటే ఎమోషన్స్ని కంప్లీట్గా తీసేయడం కాదు, వాటిని ఫీల్ అయినా కూడా వాటి కంట్రోల్లోకి వెళ్ళకుండా ఉండటం. మీరు కైండ్గా ఉండొచ్చు, కామ్గా ఉండొచ్చు, కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, అలాగే ఎమోషనల్లీ స్ట్రాంగ్ కూడా అవ్వచ్చు. అదే రియల్ పవర్. కాబట్టి ఫైనల్గా ఎమోషనల్లెస్ అవ్వడానికి ట్రై చేయకండి, ఎమోషనల్లీ డిసిప్లిన్ పర్సన్ అవ్వడానికి ట్రై చేయండి. రియాక్ట్ అయ్యే ముందు ఆలోచించండి, కామ్గా ఉండండి, మీ గోల్స్ మీద ఫోకస్ చేయండి, సెల్ఫ్ కంట్రోల్ని మాస్టర్ చేయండి. మీ మైండ్ని మాస్టర్ చేసిన రోజు మీ లైఫ్ని కూడా మాస్టర్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేయడానికి రెడీ అయితే కంట్రోల్ అని టైప్ చేయండి. మరొక పవర్ఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.